4 రోజులు రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పాటు వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. తూర్పు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. అకాల వర్షాలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పొద్దంతా విపరీతమైన ఎండలు, సాయంత్రం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. మరో 4 రోజులు వెదర్ ఇలాగే ఉంటుందని చెప్పారు అధికారులు. ఇవాళ అధిక ఎండలతో ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక ద్రోణి ప్రభావంతో వానలు పడతాయన్న అధికారులు తూర్పు జిల్లాలైన ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా బేల మండలం చాపరాల గ్రామంలో 44.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. ఎండలు, వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అకాల వర్షాలు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో వర్షానికి పంట నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వరి పైరు నేల కొరిగింది. రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 3 నెలల కాలం పాటు కష్టపడి తీసుకొచ్చి ఇక కాంటా వేసుకున్నాం అనేటటువంటి సందర్భంలో ఈ రోడ్డు మీద ఆరబోసుకున్నాము. ఈ సమయం లోపల అకాలంగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల రాత్రి కురిసినటువంటి ఆ వర్షం వల్ల మొత్తం వరిధాన్యం అంతా కూడా పరదాలు కప్పినప్పటికీ విపరీతమైనటువంటి గాలి వచ్చి ఆ గాలికి పరదాలన్నీ లేచిపోయినాయి. ఆ పడినటువంటి భారీ వర్షం వల్ల వరిధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. నిన్న నైటు పడ్డ అకాల వర్షానికి పంటలు, పొలాలు, మొక్కజొన్నలు అన్నీ కింద పడ్డాయి. ఇది నా పొలం మొత్తం నేలమట్టం అయిపోయింది. అన్ని ఒడ్లన్నీ రాలినాయి. మొత్తం పంటంతా నష్టమైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. గాలి దుమారానికి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. ములకలపల్లి నుంచి కురవి వెళ్లే రోడ్డుపై కాంపల్లి పెద్దమ్మ గుడి దగ్గర చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి చెట్లు విరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి గాలిదుమ్ము బాగా వచ్చింది. ఆ గాలిదుమ్మికి మా ఇంటి మీద ఉన్న కప్పు మొత్తం లేచిపోయింది. భయానికి ఏది తెలవక బయట కూరిపోయినాం మేము. బియ్యం బస్తాలు మొత్తం తడిచిపోయినాయి. రాత్రి 2 మా రేకులన్నీ లేచిపోతే భయానికి మేము పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. రాత్రి నిద్రలేదు ఇక మాకు. బయ్యారంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గాలివానకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు 140 ఏండ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది. బయ్యారం పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. మహబూబాబాద్, ఇల్లందు మధ్య రాకపోకలు బందై జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సూర్యాపేటలో నకిలీ డాక్టర్లు ఎక్కువయ్యారు. అర్హత లేకపోయినా హాస్పిటల్స్ పెట్టి అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీం పర్యటనలో నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటపడింది. వైద్య శాఖ నిర్లక్ష్యంతోనే నకిలీ డాక్టర్లు రెచ్చిపోతున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. సూర్యాపేటలో మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా ట్రీట్మెంట్ చేయటం, నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చలామణి అవటం వంటి అక్రమాలన్నీ నిగ్గు తేల్చుతున్నారు అధికారులు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క సూర్యాపేట టౌన్లోనే 4 నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని బయటపెట్టారు అధికారులు. ఇటీవల సూర్యాపేటలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేసింది మెడికల్ కౌన్సిల్ బృందం. డాక్టర్ కిరణ్ 13 ఏళ్లుగా ఆ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఎంబీబీఎస్ మాత్రమే చదివిన కిరణ్ ఎండీ కూడా పూర్తి చేసినట్లు ప్రజల్లో చలామణి అవుతున్నాడని గుర్తించారు అధికారులు. ఎంబీబీఎస్ పక్కన ఎండీ చేర్చి నకిలీ సర్టిఫికెట్ సృష్టించాడని అధికారులు నిర్ధారించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్ తో 2013లో రిజిస్టర్ చేసుకున్నాడని, గతేడాది సెప్టెంబర్లో వైద్యారోగ్య శాఖ ఆ సర్టిఫికెట్ ని రెన్యువల్ చేసిందని గుర్తించారు.
ఇదే స్కానింగ్ సెంటర్ లో పనిచేస్తున్న మరో రేడియాలజిస్ట్ జుల్ఫికర్ అలీ ఖాన్ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండీ హోదాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాదు జుల్ఫికర్ కు ఏపీ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉందని, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు అధికారులు. ఈ వ్యవహారం బయటపడడంతో స్కానింగ్ సెంటర్ దగ్గర వెంటనే బోర్డు మార్చేశారు నిర్వాహకులు. యాపిల్ డయాగ్నోస్టిక్స్ సూర్యాపేట వారి మీద డాక్టర్ ఎస్ కిరణ్ ఎండి రేడియాలజీ చేసినట్టుగా వారు గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ రేడియాలజిస్ట్ లాగా ప్రాక్టీస్ చేస్తూ రిపోర్ట్లు ఇస్తున్నట్టుగా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం మేము ఏదైతే కౌన్సిల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేస్తే వాళ్ళకు ఎంబీఎస్ డిగ్రీ మాత్రమే ఉంది. పైగా వాళ్ళకు అది కూడా లైసెన్స్ అనేది రెన్యువల్ అయిపోయి ఉన్నది. ఫేక్ డిగ్రీతోని ఇన్ని సంవత్సరాలుగా రేడియాలజిస్ట్ లాగా ప్రాక్టీస్ చేసినట్టుగా అండర్స్టాండింగ్కి వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో అవి కౌన్సిల్కి పంపించేసి ఎథిక్స్ కమిటీ నుంచి వాళ్ళకు నోటీస్ జారీ చేసి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక మరో హాస్పిటల్లో ఏకంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ కార్డియాలజీ ట్రీట్మెంట్ చేస్తున్నాడని గుర్తించారు అధికారులు. డాక్టర్ శిరీష పేరు మీద అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ల్యాబ్ టెక్నీషియన్ తో గుండె సంబంధిత వైద్యం చేయిస్తున్నట్లు తేల్చారు. దీంతో ఆ హాస్పిటల్ ని సీజ్ చేశారు. మరో కేసులో డాక్టర్ లేకుండానే మేనేజ్మెంట్ వారే డాక్టర్లుగా మారి హాస్పిటల్ ని నడుపుతున్నారని ఐడెంటిఫై చేశారు. మరికొన్ని హాస్పిటళ్లలో అర్హత లేని వారు ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని హాస్పిటళ్లను నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు అయితేనేమి, ఇంతకుముందు ఆసుపత్రుల అయితేనేమి, అన్ని రకాలుగా ఆసుపత్రులను తనిఖీ చేసి రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్టును కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత వాటిలో ఉన్న ఏమైనా లొసుగులు తేలినట్లయితే వాటిపైన నోటీసులు ఇవ్వడము, ఆసుపత్రి రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయడము, అలాంటి చర్యలు పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ముందుకు వస్తున్న విషయాన్ని తెలియపరుస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మరో హాస్పిటల్లో ఇదే తతంగం. హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ రవిశేఖర్ అనస్థీషియా చదివి జనరల్ ఫిజిషియన్ గా మారి సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తున్నారని తెలిసింది. అందులో పనిచేస్తున్న రేడియాలజిస్ట్ కి ఏపీ రిజిస్ట్రేషన్ ఉందని గుర్తించారు అధికారులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యం అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఇలా కొంతమంది పెద్ద పెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు హాస్పిటల్ ఖాయం చేసి అందులో అర్హత లేనటువంటి డాక్టర్ నియమించుకొని కనీసం కూడా వాళ్ళు డాక్టర్లా కారని తెలకుండా ఎక్కడో ఆర్ఎంపీలు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా పేదలను తీసుకొచ్చి ఇలా థర్డ్ పార్టీగా అంటే థర్డ్ మాఫియాగా ఈ రోజు పెద్ద ఎత్తున మాఫియా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో ప్రజల్ని దోచుకునేటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్ ని పర్యవేక్షణ చేయడమే కాదు, ఎవరైతే ఇప్పుడు తప్పు చేసినారో బయటపడ్డారో ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి ఇంతకాలం వాళ్ళు అక్రమ సంపద ఏదైతే చేసినారో వాటిని జప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎండీగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. అంతేగాక 2 ఏళ్ల క్రితమే చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండానే హాస్పిటల్ నడుపుతున్నట్లు తేల్చారు. 2 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసిన మెడికల్ కౌన్సిల్ సభ్యులు అవుట్ పేషెంట్ షీట్లను పరిశీలించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు. సో సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలగకుండా ప్రజలందరికీ ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వడం కోసం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తనిఖీలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికేమైనా డౌట్ వారు సందేహాలు ఉన్నట్లయితే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో డాక్టర్ యొక్క వివరాలను వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఆధారంగా ఎవరైనా సెర్చ్ చేసి వారి యొక్క సర్టిఫికేట్ను ఫేకా ఒరిజినల్ అనేటువంటి చూసే ఆప్షన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా దాన్ని గమనించాలి. ఆ హాస్పిటల్కి ఎప్పుడైతే అది మళ్ళీ రన్ కావాలి అంటే జుల్ఫికర్ అలీ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ నుంచి ఎన్ఓసి తీసుకొని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆయన కాగితాలు మొత్తం చూపించి ఇక్కడ ఆయన ఏం చేయాలంటే మళ్ళీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఆఫీస్కి రావాలి. ఈ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఆయన చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఇప్పటికి కూడా తను చేస్తున్నాడు అని అంటే అది 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 తెలిసి నేరం చేస్తున్నట్టు లెక్క. ఇలా సూర్యాపేట టౌన్లో నకిలీ డాక్టర్ల వ్యవహారంతో పబ్లిక్ లో ఆందోళన కనబడుతోంది. ఇవన్నీ వైద్య శాఖ అధికారులకు తెలిసినా మామూళ్లకు అలవాటు పడి రెన్యువల్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే చాలా శ్రమతో కూడిన పని.
ప్రతిసారి అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యేనే గ్రామాల్లో వచ్చినా కలవటం వీలు పడకపోవచ్చు. ఇలాంటి సమస్యలేవి లేకుండా ప్రజల దగ్గరికే ఎమ్మెల్యే వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించేలా ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని నేరుగా ఊళ్లలోకి వెళ్లి పరిష్కరించేలా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఓ యాప్ క్రియేట్ చేయడంతో పాటు 25 లక్షల సొంత నిధులతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు కవ్వంపల్లి. ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు చేరవేసేందుకు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు కవ్వంపల్లి. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మానుకొండూరు నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సమస్యలు పోస్ట్ చేయవచ్చు. వాటిని గ్రామాల వారీగా విభజించి సాల్వ్ చేయనున్నారు అధికారులు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అని ఒక కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. మరి గ్రామాలనే ప్రజల ముందుకు పోయి ప్రజల ద్వారా వినతి తీసుకొని అక్కడనే అధికారులతో చర్చ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి వీలుంటాయి కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. 141 గ్రామాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం ఏర్పడేసి నిరుపేదలైనటువంటి పేదలకు ఉపయోగపడే రూపంగా చేయాలని కోరుతున్నాం. ప్రజల సమస్యల గురించి తను అధికారులను వెంబడి పెట్టుకొని ఒక బస్సును ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామానికి పోయి ఆ గ్రామంలో సంబంధించిన ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తను అక్కడనే సమస్య పరిష్కరించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా గౌరవ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. భూ సమస్యలు కానీ ఇతరతర ప్రజల యొక్క అవసరాలు కానీ ఎలాంటి పరిష్కారాలైనా అక్కడనే చేస్తాము. అందులో అధికారులు ఉంటారు, యాప్ ఉంటుంది. మొత్తం ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఈ ప్రోగ్రాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఎక్కడ లేని విధంగా కొత్తగా ఎమ్మెల్యే సరి వెహికల్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సమస్య మేము అక్కడికి పోయే బదులు వాళ్ళే మా దగ్గరకు వచ్చి అధికారులు కానీ ఎవరైనా మా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకుంటారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ సమస్య కూడా తొందరగా పరిష్కారం కూడా అవుతుంది కదా. ఈ ప్రజాపాలన సార్ మాకు మా సమస్యలు ఏమున్నా కూడా ఈ వ్యాన్ ద్వారా మేము మా సమస్యలను తీర్చుకోవచ్చు. యాప్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి నేరుగా గ్రామాల్లోకి వెళ్లనున్నారు కవ్వంపల్లి. వారానికి 3 రోజులు గ్రామాల్లో పర్యటించనున్నారు. సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వెహికల్లో వెళ్లి సమస్యలు పరిష్కరించనున్నారు. ఈ ఆలోచనను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారని తెలిపారు కవ్వంపల్లి సత్యనారాయణ. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి వాహనాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యేను కలవలేకపోతున్నారు. గంటల తరబడి క్యాంప్ ఆఫీస్లో ఉండడం కన్నా నేనే వాళ్ళను టు రీచ్ ది అన్రీచ్డ్ పీపుల్ ఒక ఉద్దేశంతో దీన్ని ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నాతో పాటు అధికారులందరూ కూడా విచ్చేస్తారు. వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం. ప్రజల వద్దకే వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించేలా కవ్వంపల్లి చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంపై ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నేతలు, అధికారులు. ప్రపంచ సుందరీమణులు ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్లో సందడి చేయనున్నారు. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు నాగార్జునసాగర్ సిద్ధమవుతోంది. సాగర్ పర్యటనలో భాగంగా బుద్ధవనంతో పాటు డ్యాం అందాలను సందర్శించనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. ఇందుకోసం జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి విడిది ఇచ్చేందుకు విజయ్ విహారం సర్వాంగ సుందరంగా రెడీ చేస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు కనివిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. ఈ పోటీలను తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ తో పాటు పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా మా నాగార్జున సాగర్ని టూరిజం ఏరియా కింద ఎంచుకోవడం జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ గవర్నమెంట్లో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఈ పర్యాటకులు మొత్తము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ని ఎంచుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందకరంగా ఉంది. నాగార్జున సాగర్ని పూర్తిగా టూరిజం ప్లేస్గా తయారు చేయాలని
ఆ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. ప్రముఖ టూరిజం స్పాట్ నాగార్జున సాగర్ లో మిస్ వరల్డ్ అమ్మాయిల రాకకు అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. బుద్ధవనంతో పాటు నాగార్జున సాగర్ డ్యామ్ ని యువతులు సందర్శించనున్నారు. ఈ నెల 12న బుద్ధ భవనంకు వెళ్తారు. వారికి అక్కడి బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయంగా పర్యాటక ప్రాంతంగా బుద్ధ భవనంకు గుర్తింపు తెచ్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు మిస్ వరల్డ్ పోటీదారులు. ప్రపంచ సుందరిమణుల విడిది కోసం విజయ్ విహార్ ని అందంగా ముస్తాబు చేస్తుంది అధికార యంత్రాంగం. విజయ్ విహార్ లోని గదులను మోడల్ రూమ్స్ గా తీర్చిదిద్దుతున్నారు. 4 కోట్లతో జరుగుతున్న ఈ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకునే బుద్ధ జయంతి ఉత్సవాల మాదిరిగానే ఈ సంవత్సరం స్పెషల్గా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా అదే బుద్ధ జయంతి రోజున బుద్ధవనం విచ్చేయుచున్నారు. దాని కారణంగా మన బుద్ధవనం యొక్క ప్రాశస్త్యము దేశ విదేశాల్లో వ్యాపింపజేయడానికి ఉపయోగపడుతుంది. 12వ తారీఖు మామూలుగా బుద్ధ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. బౌద్ధ భిక్షువులు కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి బౌద్ధ భిక్షువులు దాదాపు 50 మంది వరకు వస్తారు. వారి సాన్నిధ్యంలో ఉత్సవాలు జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీదారుల రాకతో నాగార్జున సాగర్ కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రపంచ స్థాయి ఐడెంటిటీ వస్తుందంటున్నారు. ఇది పర్యాటక కేంద్రంగా సాగర్ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ వైపు చూడనున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, మన రేవంత్ రెడ్డి గారికి గర్వకారణం. అందులో భాగంగా జానారెడ్డి గారి ప్రోద్బలంతో నాగార్జున సాగర్ బుద్ధవనంకి ప్రపంచ సుందరిని మనులు మొత్తం ఇక్కడికి రావడం ఎంతో ఆనందగించిన విషయము. దీని వలన ప్రపంచ దేశాలు మొత్తం నాగార్జున సాగర్ వైపు కూడా చూస్తాయి. ఇది వరల్డ్ టూరిజం లో భాగంగా నాగార్జున సాగర్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నామండి. నాగార్జున సాగర్ తరఫున టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో ఈ యొక్క విజయ విహార్ నాగార్జున సాగర్ యందు ఒక 4 స్టార్ హోటల్ గలదు. వాళ్ళు వరల్డ్ టూరిస్టులు భాగంగా ఇక్కడ ఒక వర్క్ శాంక్షన్ అయింది. ఇది ఒక ఎమర్జెన్సీలో కండక్ట్ చేస్తున్నాము. దీన్ని ఎంతో ఒక 30-40 రోజుల నుంచి డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ మ్యాక్సిమం 90% వరకు మేము ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసినాము. ఇది ఇలా చేస్తున్నందుకు మాకు కూడా నేను స్థానికుడిని కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈ నెల 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 140 దేశాల నుంచి 3000 మంది యువతులు, విదేశీ ప్రతినిధులు పోటీలకు హాజరు కాబోతున్నారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్ కు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఆ నియోజకవర్గం దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. వానాకాలం వస్తే రోజుల తరబడి, నెలల తరబడి జల దిగ్బంధంలోనే చిక్కుకొని ఉండేవి ఆ గ్రామాలు. ఆ నియోజకవర్గంలో గ్రామాల దుస్థితిని రూపుమాపడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఎంతో మంది ఇక్కడి నాయకులు, మంత్రులుగా పనిచేసినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియాలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికే గ్రామాల అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య, వైద్య సదుపాయాల కోసం హాస్పిటల్స్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో 80%కు పైగా గ్రామాల్లో రవాణా వ్యవస్థ అధ్వానంగా ఉంది. గ్రామాలకు, తండాలకు రోడ్డు సౌకర్యం లేదు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ముందుగా 500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే. కాన్స్టిట్యున్సీ యొక్క డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కన్సర్న్ మినిస్టర్స్ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టారు అధికారులు. 197 కిలోమీటర్లలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆర్ఎండ్బి ద్వారా కూడా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఆమనగల్ నుంచి సిరసనగండ్ల వరకు బీటీ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేశారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో వాటర్ ప్రాబ్లం ఉంటుంటుంది.
అంతకంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే గతంలో ఈ విలేజెస్ కానీ తండాలలో బీటీ రోడ్స్, అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ ఇది పూర్తిగా అంటే ఏమాత్రం చేయలేదు, ఒక 10-15% చేసినటువంటి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గంలో 10 ఏళ్లుగా మెరుగైన వైద్యం అందడం లేదన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు మహబూబ్ నగర్, హైదరాబాద్ కు వెళ్తుంటారని చెప్పారు. ఆ సమస్య లేకుండా వైద్య సేవలు మెరుగుపరుస్తున్నామన్నారు. 45,55 లక్షలతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే. దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయల రోడ్స్ కోసం తీసుకొచ్చినాం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి 200 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసినారు. అయినా కూడా ఇంత చేసినా కూడా ఒకవేళ డెవలప్ ఇంతవరకు చేసినామని చెప్తే మరి ఇంత 500 కోట్ల రూపాయలు అవసరం ఉండదు కదా. అయినా కూడా స్టిల్ ఇంకా కావాల్సిన అవసరం అంతే. ఇక్కడ అంత శాంక్షన్ చేసి ఉన్నా. కల్వకుర్తి నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ టు శ్రీశైలం 4 లేన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ సిటీకి అత్యంత సమీపంలో ఉండడంతో కల్వకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో వడ్లు నూర్పిడి చేసేందుకు సాంప్రదాయ పద్ధతులు వాడేవారు. వరికోత యంత్రాలు వచ్చాక ఈ పద్ధతులన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు వరి కోసేందుకు ఎక్కువ శాతం హార్వెస్టర్లను వాడుతున్నారు రైతులు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక పరికరాలతో రైతులకు పనిభారం తగ్గినా యంత్రాల అద్దె భారం ఏటేటా పెరుగుతూనే ఉంది. హార్వెస్టర్ల అద్దెలు ఈసారి మరింత పెరిగాయి. హార్వెస్టర్లకు డిమాండ్ ఉండడంతో మిషన్ల రెంట్ పెంచారు ఓనర్లు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు వరి పండించడం ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. నాట్లు వేయడం, మడికట్టి దున్నడం, పంట ఎదిగాక వరి కోయటం, బంతి కొట్టడం, వడ్లు నూర్చి ధాన్యాన్ని తూర్పార పట్టడం, ఇదంతా పూర్తి చేసేందుకు రైతులు ఎంతో శ్రమించేవారు. బంతి కొట్టి ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు కనీసం 15 రోజులు పట్టేది. ఇలాంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వరి కోత యంత్రాలు వచ్చాక గంటలో ఎకరం పొలం కోసి వడ్లను ఎలాంటి చెత్త లేకుండా నీట్ గా ట్రాక్టర్లలో నింపి నేరుగా మార్కెట్ కి తరలిస్తున్నారు. ఇది రైతులకు ఎంతో కష్టాన్ని తప్పించడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. తర్వాత మళ్ళీ అడ్లోని వేసుడు గల్పు చూసి వేస్తారు. ఇప్పుడు అట్లా కాదు. ఆ టైంలో ఆ తర్వాత అయినాక మళ్ళీ నేను పంక ఇట్లా కరెంటు తోటి పంక లెక్క పెట్టి అడ్లే పోసుకొని తీసుకొచ్చుడు అది చేద్దాం. ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడు బాగా కష్టం ఉండే అవన్నీ చేసడానికి. ఇప్పుడు అన్నీ కొంచెం ఫ్రీ అయింది. అప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు చేయడానికి అవంతా తగిలిపోతుండే. ఇప్పుడు హార్వెస్టరు, ఈ కేజీలు బండ్లు, ట్రాక్టర్ దున్నడానికి అవన్నీ వచ్చుడుకు ఒక రైతు చేయాలంటే 10 ఎకరాలు కూడా చేస్తుండే. అది అట్లా అంతే. మంచిగా ఉంది వ్యవసాయం ఇప్పుడు కాకపోతే ఫ్రీ ఉండదు కదా, మనిషికి బాగా అలకా అయిపోయింది. అప్పుడేమో కష్టం బాగుంటుండే. చేయాలంటే ఇప్పుడు అన్ని సౌకర్యం మంచిగా అయిపోయినాయి. ఒక 10 ఎకరాలు అయినా చేయొచ్చు, రైతు ఒక 20 ఎకరాలు కూడా చేయగలిగేటట్టున్నాడు. అప్పుడు ఒక 2 ఎకరాలు చేయాలంటేనే 4 సార్లు దున్నాలి, గొర్రెపోవాలి. వరి కొత్త కోసేటప్పుడు కూడా దాన్ని కోసి 2 రోజులు ఒక ఆరబెట్టి మళ్ళీ కొట్టి దాన్ని మళ్ళీ బంతి కట్టి దులిపి మళ్ళీ గడ్డి కట్ట కట్టుకొని అట్లగే పోసుకొని వచ్చేసరికి 4 రోజులు టైం 5 రోజులు టైం పడుతుంది దానికి ఇంటికి రావాలంటే. అట్లు ఇప్పుడు అట్లా కాదు, ఒకటే రోజులో ఒకట ట్రాక్టర్ ఉంటుంది కాబట్టి హార్వెస్టర్ ఉంటుంది. కోసిన వెంటనే తీసుకుపోయి రైస్ మిల్ లేకపోతే బయట మన రైతు బజార్లో ఎక్కడ కోసుడు అవుతుంది. అంత తొందర అయిపోయింది. ఇప్పుడు 20 ఎకరాల 10 ఎకరాలు చేసే అంత ఫ్రీ ఉంది అన్నట్టు. ఇప్పుడు యాంత్రీకరణ పెరగడంతో వరి సాగు సులభంగా మారింది. ఒకప్పుడు ఎకరం పొలం సాగు చేయాలంటే భయపడే రైతులు ఇప్పుడు 10ల కొద్దీ ఎకరాల్లో వరి వేస్తున్నారు. మిషన్లు రావడమే ఈ మార్పుకు కారణం. యంత్రాలు కొనాలంటే చాలా ఖరీదు కావడంతో అద్దెకు తెచ్చుకొని పనులు చేయిస్తున్నారు రైతులు. ఇదే అదునుగా యంత్రాల యజమానులు ఇష్టారీతిన అద్దెలు పెంచుతున్నారని తెలిసిందే. పైగా వరి కోతల టైంలోనే వర్షాలు పడడంతో హార్వెస్టర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వరి కోత యంత్రం అద్దె గంటకు 2,500 నుంచి 3,000 వరకు ఉంది. ఒకప్పుడు గంటకు 1,600 ఉన్న టైర్ హార్వెస్టర్ రెంట్ ఇప్పుడు డబుల్ అయింది. ఇక ఇప్పటికీ వర్షం నీళ్లతో తడిగా ఉన్న పొలాలకు 4,000 కిరాయి వేస్తున్నారని తెలిపారు రైతులు. ఇప్పుడున్న రైతులకు ప్రధాన సమస్య ఏంటంటే వరి కోత మిషన్లు కరెక్ట్ టైంకు అందలేకపోతున్నాయి. అందరూ ఒకేసారి పంట చేతికి రావడంతో మిషన్ల కొరత ఎక్కువగా ఉంది. ఆ బయట నుంచి తీసుకొని వచ్చి కోపించుకుందామనేసరికి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 2 నుంచి 3,000 మధ్యలో నడుస్తుంది ఇప్పుడు ఒక మిషన్ కి ఆ ధర. ఇదేంటంటే ఇప్పుడు రైతుకు ఇప్పుడు ఈ మబ్బుల పరిస్థితి చూసుకుంటే వాతావరణం బాగాలేదు, చేతికి రావాల్సిన పంట చేజారిపోతుందనే ఉద్దేశంతో రైతులు ఇప్పుడు 2,000 కానీ 3,000 కట్టి
కోపించుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. దీనిపై కూడా ఈ రైతుల పట్ల వాళ్ళు కొంచెం యజమానులు కూడా దృష్టి సాధించి ఈ 2-3 వేలు అనే అంటే వీళ్ళు డైనమాలో ఉన్నారు రైతులు. ఎంత 2,000 ఇవ్వడమా 3,000 ఇవ్వడం అనే డైనమాలు ఉన్నారు. కూలీలతో వరి కోయించేందుకు సమయం ఎక్కువగా లేకపోవడంతో దాదాపు రైతులంతా మిషన్లను వాడుతున్నారు. వర్షాలతో చాలా వరకు పంట నష్టపోవడంతో మిగిలిన కొద్ది పంటనైనా అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడా హార్వెస్టర్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈసారి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 5.5 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు రైతులు. ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల వరి కోతలు ఊపందుకున్నాయి. మరోవైపు అకాల వర్షాలు ఉండటంతో యంత్రాలకు అడిగినంత రెంట్ చెల్లించి పంట కోయిస్తున్నారు. మనకు వరికోత యంత్రాలు అనేవి రాకముందు, టెక్నాలజీ లేకముందు, మనం అభివృద్ధి చెందకముందు ఒక రైతు తన పండించిన 6 కాలం పండించిన ధాన్యాన్ని చేతికి రావాలంటే ఎంత కష్టపడేవాడంటే, మనం కోత నాటు వేసినప్పటి నుండి కోత కోసేంత వరకు, కోత స్టార్ట్ అయినాయంటే మబ్బులు చురువడు, మబ్బులు వస్తున్నాయంటే మనము కొయ్యకాలు కోయడమా లేకుంటే పరదలు వేయడమా, కల్లాలు పెట్టి కళ్ళతో బంతులు కొట్టించి, ఫస్ట్ యంత్రాలు రాకముందు ఎడ్లతోటి బంతులు కొట్టేవాళ్ళం, తర్వాత ట్రాక్టర్లతో బంతి కొట్టేవాళ్ళం. మనుషులమే కష్టపడి ఒక్కొక్క కట్టను కోసుకుంటూ మోసుకుంటూ చేసి ఇది ఒక్క కళ్ళం పంట లేవాలంటే మినిమం 15 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు యంత్రాలు రావడంతో ఒక గంటన్నరలో ఎకరం వరిధాన్యం కోస్తున్నాము. అందుబాటులో మిల్లులు ఉంటున్నాయి. గంటకు 2,000 తీసుకుంటారు. గతంలో ఎంత ఉండే? ఇప్పుడు 1,800 ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ 2,000 అయినా మాకు ఈ డీజిల్ రేట్లు పెరిగి ఇది కూడా మాకు కవర్ అవుతలేదు అసలు. ఎందుకంటే బండ్లు డీజిల్ రేటు బాగా పెరుగుట్లా కొంచెం దిగుబడి పడిపోయి వాళ్ళు రైతుకు నష్టమే, మాకు నష్టమే అవుతుంది. విత్తనం వేసింది మొదలు కోత కోసి పంటను అమ్ముకునేదాకా రైతులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వర్షాలు లేక కొన్నిసార్లు, అధిక వానలతో మరికొన్నిసార్లు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటేటా పెట్టుబడి పెరుగుతుంది తప్ప లాభాలు రావట్లేదు. ఇప్పుడు వరి కోత యంత్రాల అద్దెలు కూడా పెరగడంతో పెట్టుబడుల భారం మరింత పెరుగుతోందంటున్నారు రైతులు. మూడున్నరేళ్ల వయసులో ఓ బుడతడు వండర్ కిడ్ అనిపించుకున్నాడు. తన జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయసులోనే అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు. పిట్ట కొంచెం కూత గణం అన్నట్లుగా శ్లోకాలు, ఆంగ్ల పద్యాలతో అద్దరగొడుతున్న ఇందూరు సూపర్ కిడ్ పై స్పెషల్ స్టోరీ. మెడ నిండా మెడల్స్, ఇంటి నిండా మెమోటోలు, ఎటు చూసినా ప్రశంసా పత్రాలు. ఇవన్నీ ఈ బుడతడి ప్రతిభకు దక్కిన పురస్కారాలు. ముద్దుగా కనిపిస్తున్న ఈ బాలుడు కాదు, ఈ వండర్ కిడ్ పేరు విరాజ్. నిజామాబాద్ జిల్లా కేంద్రం భవానీనగర్ కు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగి శ్రీధర్, శ్రావణి దంపతుల కుమారుడు. 2021 సెప్టెంబర్ 7న జన్మించిన విరాజ్ తల్లిదండ్రులు చెప్పిన పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు అలవోకగా అప్పజెప్పేవాడు. విరాజ్ ఐక్యూను గుర్తించిన తల్లిదండ్రులు పద్యాలు, కథలు నేర్పించారు. తల్లిదండ్రుల ద్వారా విరాజ్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు అతని జ్ఞాపక శక్తిని పరీక్షించి అనేక అవార్డులు, జ్ఞాపికలు అందించాయి. మూడున్నరేళ్ల వయసులోనే ఇందూరు వండర్ కిడ్ గా గుర్తింపు సాధించాడు విరాజ్. 110 శ్లోకాలు, 30 ఆంగ్ల పద్యాలు, దాదాపు 20 విభాగాల్లో అనేక అంశాలను గుర్తుపెట్టుకుని అవలీలగా చెప్పేస్తున్నాడు విరాజ్. ఈ బుడతడి నైపుణ్యానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 16 శ్లోకాలు, 14 ఆంగ్ల పద్యాలు, 20 ఆంగ్ల పదాలు, 13 చిహ్నాలు, 11 రంగులు, 22 యాక్షన్స్, మానవ శరీర భాగాలు, పండ్లు, కూరగాయలు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, నెలలు, వారాల పేర్లు చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు విరాజ్. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకున్నాడు. అసాధారణ జ్ఞాపక శక్తితో కలాం వరల్డ్ రికార్డును సైతం చేజిక్కించుకున్నాడు విరాజ్. శ్రీరామ రామ రామైతి నమే నమే మనోరమే సత్యనామాతూలం రామనామం అనానే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆంజనేయం మామీర బ్రహ్మ విష్ణు శివాత్మం తన్నానిక ప్రభోసాతం నామదూతం నమామ్యం. ఉప్పుకప్పరమ్మో నొక్క పొరిక నుండి సూర సూర రుసుర చారవేయ
పురుషులను పుణ్య పురుషులు వేరేయా. విరాజ్ గత 5 నెలల్లోనే అనేక పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. బాలుని అసాధారణ జ్ఞాపక శక్తికి సూపర్ కిడ్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ టీటీహెచ్ నేషనల్ లెవెల్ కాంటెస్టులోనూ పాల్గొని ప్రతిభ కనబర్చాడు విరాజ్. శ్లోక కాంటెస్టులో సాంస్కృతిక కళాక్షేత్రం ప్రథమ బహుమతితో సత్కరించింది. చిన్న వయసులోనే తమ కుమారుడు విరాజ్ సాధించిన విజయాలు చూసి మురిసిపోతున్నారు అతని తల్లిదండ్రులు. చాలా ప్రౌడ్గా ఉంది విరాజ్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి. తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉండేది. 1.5 year నుంచే ఏది చెప్పినా టక్కున వెంటనే గ్రాస్ప్ చేసి అది మాకు చెప్పడం, అంత మాటలు రాకపోయినా మళ్ళీ మాకు బ్యాక్ చెప్పడం స్టార్ట్ అయింది. ఓ ఇంత మంచి చెప్తున్నాడు కదా అని చెప్పి స్టార్ట్ చేశాము. ఎప్పుడు కూడా కూర్చోబెట్టి చదివించింది ఏం లేదు. తను ఆడుకుంటూనే తనతో పాటు మేము ఆడుతూ ఏదైనా చెప్పడం జరిగింది. సో తను విననట్టే ఉంటూ మళ్ళీ వెంటనే మాకు అప్పచెప్పడం అది చూసి మాకే కొంచెం షాక్. అరే అసలు విన్నట్టే అనిపించలేదు, మళ్ళీ ఇంత మంచి చెప్తున్నాడు అనిపించి ఇంకా ఇప్పటి నుంచి నేర్పిస్తే బాగుంటుంది కదా అన్నీ అని చెప్పి అనిపించి స్టార్ట్ చేశాము. మా బాబుకి ఇన్ని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఎలా అంటే మేము మాట్లాడుకున్నవి విని మాకు ఉల్టా చెప్తుండే అనమాట. అరే మేము అప్పుడు అనుకునేది, అరే మేము ఎప్పుడు ఇతను చెప్పలేదే మా బాబుకి, ఇది సడన్గా చెప్తున్నాడు అని. అప్పటి నుంచి మేము అలా ట్రైనప్ చేయడం జరిగింది. అంటే మేము ఆడుకుంటూనే చెప్పడం, అతను మళ్ళీ రివర్స్ చెప్పడం ఇలా చేశాము. చాలా హ్యాపీగా ఉంది. శ్లోకాస్ ఒక 25 వరకు పర్ఫెక్ట్ చెప్తాడు. ప్రజెంట్ హనుమాన్ చాలీసా కూడా ఒక 10-15 lines వరకు చెప్తాడు, నేర్పిస్తున్నాము. ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ దగ్గర ఒక 110 questions వరకు ఉంటాయి, అవన్నీ చెప్తాడు. ఇంకా ఆపోజిట్ వర్డ్స్ కానీ రామాయణంలో కూడా కొన్ని క్వశ్చన్స్ 20-25 questions వరకు చెప్తాడు ఆన్సర్స్. బాల్యంలోనే అద్భుతాలు కనబరుస్తున్న ఇందూరు బుడతడు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.